హలో ఫ్రెండ్స్, ఇవాళ సుజుకి కనెక్ట్ యాప్ గురించి మనం తెలుసుకుందామండి. సుజుకి కనెక్ట్ యాప్ అనేది కార్స్ రిలేటెడ్ యాప్ అండి. ఇది అడ్వాన్స్డ్ టెలిమాటిక్స్ సిస్టమ్. ఓకే, ఏదైనా సరే ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనం పంపించడానికి ఒక నెట్వర్క్ అనేది యూజ్ చేస్తామండి. దాన్ని టెలికమ్యూనికేషన్ అంటాం. అదే ఇన్ఫర్మేషన్ ని మనం విజువలైజ్ చేసి అనలైజ్ చేసి దాన్ని ఏంటంటే మనకు అనుగుణంగా మనం మార్చుకుంటాం. దాన్ని ఇన్ఫర్మేటిక్స్ అంటాం. సో అయితే టెలికమ్యూనికేషన్ లో ఇన్ఫర్మేటిక్స్ మ్యాటిక్స్ అనేది కలిపి ఈ టెలిమాట్రిక్స్ అనేది ఏర్పడిందండి. సో ఈ టెలిమాటిక్స్, ఈ అడ్వాన్స్ టెలిమాటిక్స్ అనేది ఏ విధంగా కార్లకి కనెక్ట్ అవుతుంది, ఆ విధంగా కనెక్ట్ అయ్యి మనకి ఎంతో ఉపయోగపడుతుంది అనేది ఇవాళ నేను చెప్పబోయేదండి. ఓకే, సో ఈ సుజుకి కనెక్ట్ యాప్ అనే వల్ల ఉపయోగాలు ఏంటండి? చాలా ఉన్నాయండి. అది ఇప్పుడు నేను ఒక్కొక్క ఫీచర్ అనేది ఈ యాప్ లో ఏముంది, అది ఏ విధంగా కార్ కనెక్ట్ అవ్వడం వల్ల మనకు ఎంత బెనిఫిట్ అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నామండి. అయితే ఈ సుజుకి కనెక్ట్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా, అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదండి. ఇది అడ్వాన్స్డ్ టెలిమాటిక్స్ సిస్టమ్. ముందే చెప్పాను కదండి సుజుకి కనెక్ట్. అయితే ఇది ఎలా పనిచేస్తుందండి? ఒక టెలిమాటిక్స్ డివైస్ అనేది కారులో ఇన్స్టాల్ చేస్తారండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత కేవైసీ వెరిఫికేషన్ చేస్తారు. కేవైసీ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఒక యాప్ అనేది మన మొబైల్లో వేసుకోవడానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ సెట్ చేస్తారండి. ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ సెట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మన యాప్ ని, ఆ టెలిమాటిక్స్ డివైస్ ని పేర్ చేస్తారండి. కార్లో ఉన్న టెలిమాటిక్స్ డివైస్ ని పేర్ చేస్తారు. అది ఫస్ట్. తర్వాత మన మొబైల్ యాప్ ద్వారా లాగిన్ అవ్వచ్చండి. ఆఫ్టర్ లాగిన్ ఏంటనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం అనమాట. ఓకే, ఫస్ట్ లాగిన్ అవగానే మనకి హోమ్ పేజ్ అనేది ఈ విధంగా కనిపిస్తుందండి. యాప్ లో మీరు చూస్తే పైన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టాప్ లో ప్రొఫైల్ కనిపిస్తుంది, ఆ పక్కనే సెట్టింగ్స్ కనిపిస్తుంది. ఓకేనా? సో కిందకి చూడగానే మీకు ఏంటంటే ఫ్యూయల్ కనిపిస్తుంది, అంటే ఎంత ఫ్యూయల్ ఉంది వెహికల్ అనేది మనకు చూపిస్తుంది అనమాట. ప్రస్తుతానికి సిఎన్జి ఫ్యూయల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇవ్వటం లేదండి, మిగతా అన్నిటికీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కిందన రేంజ్ చూసారా? రేంజ్ అంటే ఇప్పుడున్న ఫ్యూయల్ కి ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తుందండి. అలాగే ఆడోమీటర్ అంటే ఇప్పటికి వెహికల్ ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసింది అనేది కూడా ఇందులో ఇన్ఫర్మేషన్ ఇస్తుందండి. దాంతోపాటు ఇక్కడ మరికొన్ని ఐకాన్స్ ఏంటంటే వెహికల్ ఏసీ, అలర్ట్ అంటే ఏదైనా వెహికల్లో ప్రాబ్లం ఉందనుకోండి, వెంటనే అలర్ట్ రూపంగా మనకి ఇక్కడ డిస్ప్లే ఇస్తుందండి. ఇప్పుడు చూసారా, కార్ డాష్బోర్డ్ పారామీటర్స్ ఆర్ ఓకే అని ఇచ్చింది. సో ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఇక్కడ వెంటనే డిస్ప్లే ఇస్తుంది మనకి, అలర్ట్ రూపంగా మనకి కూడా చూపిస్తుంది. ఓకే, సో హెడ్ లైట్స్ అనేవి ఇక్కడ హెడ్ లైట్స్ ఎలా ఉన్నదని కూడా స్టేటస్ చూపిస్తుంది. అలాగే బ్యాటరీ హెల్త్ ఎలా ఉందో చూపిస్తుంది. లాక్ స్టేటస్ అంటే కార్ లాక్ చేసామా లేదా అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ డోర్ స్టేటస్, డోర్ ఓపెన్ అంటే కార్ డోర్స్ అన్ని క్లోజ్ అయి ఉన్నాయో ఓపెన్ అయ్యి కూడా ఇక్కడ చూపిస్తుందండి. ఓకేనా? కింద ఉన్నది ఏంటంటే కరెంట్ లొకేషన్, మనకి ఏంటంటే ఇక్కడ మన వెహికల్ తాలూకు లొకేషన్ చూపిస్తుందండి. అది మనం షేర్ కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ వెహికల్ హెల్త్, ఏసీ, లాక్ క్యాన్సిల్ అని ఐకాన్స్ ఉన్నాయి కదండి, ఇవి స్క్రోల్ అవుతాయండి. ఇవి స్క్రోల్ అయినప్పుడు మనం ఇంకేం చూడొచ్చు అంటే హజార్డ్ లైట్, హెడ్ లైట్స్ ఆఫ్, అలారం ఆన్ తో పాటు లెడ్ బ్యాటరీ, వ్యాలెట్ అలర్ట్, ఈ ఆప్షన్స్ కూడా మనం ఈ స్క్రోల్ అవుతుంటే మనం చూసుకోవచ్చు అండి. ఓకే, సో ఇంకా ఇందులో మనం చూడవలసింది ఏంటంటే ఇది హోమ్ లో ఉన్న స్క్రీన్ అండి. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఉన్న ఐకాన్ లొకేషన్ అండ్ ట్రాకింగ్ అండి. మూడోది ఏంటంటే ట్రిప్స్ అండి. నాలుగోది ఏంటంటే సర్వీసెస్ అండి. ఐదోది ఏంటంటే నోటిఫికేషన్స్ అండి. ప్రొఫైల్లో ఏం చేస్తామంటే మన తాను డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవడంతో పాటు ఇక్కడ ఉన్న ఆప్షన్ ఏంటంటే యాడ్ గెస్ట్ అని ఉంటుంది చూసారా? మీరు తప్ప ఇంకెవరైనా సరే కారు నడిపేటప్పుడు అంటే సపోజ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే మీ డ్రైవర్ కావచ్చు, లేకపోతే మీ తాలూకు ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళకి ఇక్కడ యాడ్ గెస్ట్ లో వాళ్ళు డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి వాళ్ళకి కారుకి సంబంధించిన పర్మిషన్స్ అనేది ఇక్కడ అలోకేట్ చేయొచ్చు. అయితే ఈ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఉపయోగం ఏంటంటే సపోజ్ మనకి ఏదైనా, ఇప్పుడు సపోజ్ క్రాష్ అలర్ట్ అంటే యాక్సిడెంట్ అయినప్పుడు, లేకపోతే టోవే అలర్ట్ ఎప్పుడైనా బ్రేక్ డౌన్ అయ్యి అక్కడి నుంచి వెహికల్ మూవ్ చేస్తున్నప్పుడు, ఇంట్రూషన్ అలర్ట్ ఎవరైనా సరే మన కార్లో ఉన్న సాఫ్ట్వేర్ చేంజ్ చేస్తున్నప్పుడు, ఇలాగ లొకేషన్ డీటెయిల్స్
మన డీటెయిల్స్ ఎక్కడున్నాం ఏంటి అనేది మనం ఒక అలర్ట్ కింద అన్ని కూడా మన మెసేజ్ ద్వారా పొందొచ్చండి. అయితే కొన్ని కార్స్లో ఏంటంటే కాల్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ పొందొచ్చండి. ఇప్పుడు సపోజ్ యాక్సిడెంట్ అయింది అనుకోండి, వెంటనే మెసేజ్ తో పాటు కాల్ కూడా వెళ్తుంది. ఆ వాళ్ళు లిఫ్ట్ చేసినంత వరకు కాల్ రింగ్ అవుతూనే ఉంటుందండి. ఓకే, ఇది కొన్ని కార్స్ లో ఉందండి. ఓకే, సో ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అంటే సో ఈ విధంగా మనకి ఏంటంటే డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్ ఎవరెవరికి ఏ మెసేజ్ వెళ్ళాలి అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అండి. ఇన్ఫర్మేషన్ ఎలా షేర్ చేయాలి, ఏ ఏ ఏ ప్రాబ్లమ్కి ఎవరెవరికి ఏ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి అనేది ఇక్కడ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ లో యాడ్ చేసుకోవచ్చు. వెహికల్ స్టేటస్ అండి. వెహికల్ స్టేటస్ అనేది మనం ఏంటంటే లాగిన్ అవగానే మనం ఇది వెహికల్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అండి. అయితే ఇందులో ఏంటంటే ఇందులో చూసారా ఫ్యూయల్ లెవెల్ ఎలా ఉంది, ఏసీ ఎలా ఉంది, హజార్ లైట్స్ ఎలా ఉన్నాయి, హెడ్ లైట్స్ ఎలా ఉన్నాయి, లెడ్ బ్యాటరీ ఎలా ఉంది, కార్ డోర్స్ ఎలా ఉన్నాయి, డ్రైవర్ డోర్ ఎలా ఉంది, ఫ్రంట్ ప్యాసింజర్ డోర్ ఎలా ఉంది, రేర్ లెఫ్ట్ డోర్ ఎలా ఉంది, రేర్ రైట్ డోర్ ఎలా ఉంది, ట్రంక్ ఆర్ బ్యాక్ డోర్ ఎలా ఉంది, వ్యాలెట్ మానిటరింగ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఏంటంటే వెహికల్ స్టేటస్ లో మనం చెక్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు వెహికల్ హెల్త్ అనేది మనం క్లిక్ చేయగానే ఇక్కడ ఇలా చూపిస్తుందండి, వెహికల్ హెల్త్ ఓకే అని. ఒకవేళ అంతా ఓకే అనుకోండి, వెహికల్ హెల్త్ ఓకే, లేకపోతే ఓకే కాకపోతే ఎక్కడ ప్రాబ్లం అనేది మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుందండి, చూపిస్తుందండి. ఇప్పుడు ఎయిర్ బ్యాగ్ సిస్టమ్ ఎలా ఉంది, బ్రేక్ సిస్టమ్ ఎలా ఉంది, పవర్ ట్రాన్స్ సిస్టమ్ ఎలా ఉంది, స్టీరింగ్ సిస్టమ్ ఎలా ఉంది, అదర్స్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా రైట్ టిక్ ఉన్నాయండి, ఇవన్నీ బాగానే ఉన్నాయని మనకు చూపిస్తుంది. ఆప్షన్ ఏంటంటే ఇంకోటి రెండు ఆప్షన్లు ఉంటాయండి, ఒకటి స్టార్ట్ నౌ, రెండోది షెడ్యూల్. ఓకే, స్టార్ట్ నౌ లో ఏంటంటే మనం ఏసీ అనేది మనం ప్లస్ మైనస్ చేసుకోవచ్చు. అలాగే డీఫాగర్ అని ఒకటి ఉంది, డీఫ్రాస్టర్ అని ఒక ఆప్షన్ చూసారా. డీఫ్రాస్టర్ అంటే ఏంటంటే కింద చూడండి, టు రిమూవ్ ఫాగ్ ఆర్ మిస్ట్ ఆన్ ది ఫ్రంట్ గ్లాస్ టు బి యూజ్డ్ డ్యూరింగ్ రెయిన్ ఆర్ కోల్డ్ వెదర్ అని రాశారు. ఓకే, ఇది మనం ఫాగ్ అనేది మిస్ట్ గానీ మనం ఇదేంటంటే కోల్డ్ గా ఉండేటప్పుడు, రెయిన్ గా ఉండేటప్పుడు ఇది రిమూవ్ చేయడానికి, మన ఫ్రంట్ గ్లాస్ రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుందంట డీఫ్రాస్టర్. ఓకే, ఆన్ చేస్తే నెక్స్ట్ రేర్ డీఫాగర్ అని ఉంటుంది చూసారా, క్లియర్స్ ఫాగ్ ఫ్రమ్ ది రేర్ గ్లాస్ యూజ్ఫుల్ ఫర్ విజిబిలిటీ. ఇది కూడా వెనకాల ఉన్న గ్లాస్ ని క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ మూడోది రీసర్క్యులేషన్. ఆన్ చేస్తే ఏమవుతుందంటే ఇది ఏసీ వెంటనే కూల్ అవ్వడానికి ఉపయోగపడుతుందండి. ఎందుకంటే బయట ఉన్న గాలి లోపలికి రాకుండా వెంటనే ఏసీ కూల్ అవ్వడానికి ఈ రీసర్క్యులేషన్ అనేది ఆన్ లో పెట్టుకోవాలండి, వెంటనే కూల్ అవ్వాలంటే. అయితే ఆఫ్ మనం ఆఫ్ గాని చేసుకుంటే ఏటవుతుందంటే బయట గాలి అంటే బయట స్వచ్ఛమైన గాలి లోపలికి వస్తుంది. సో దాని తర్వాత మనం మళ్ళీ రీసర్క్యులేషన్ ఆన్ పెట్టుకొని మళ్ళీ ఏసీ ఆన్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ కూడా ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. మనం ఏంటంటే ఇన్స్టెంట్ గా స్టార్ట్ నవ్వన్నట్టు వెంటనే స్టార్ట్ అయిపోతుందండి. ఇక్కడ డ్యూరేషన్ అనేది మనం ఇంత కాలమే పెట్టుకోవాలి. సపోజ్ 10 minutes పెట్టాం అనుకోండి, ఆ 10 minutes ఆ ఏసీ ఆన్ అయి ఉంటుంది. ఆ 10 minutes తర్వాత ఏసీ ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. అది ఇందులో చెప్పుకోదగ్గ మంచి ఫీచర్ అండి. ఇంకోటి ఏంటంటే స్టార్ట్ నవ్వు తర్వాత షెడ్యూల్ అండి. సపోజ్ ఆఫీస్ 10 minutes లో అయిపోతుంది, అబ్బా ఎలాగానే ఏసీ ఉంటే బాగుంటది కదా కార్ లో అని అనుకోండి, మీరు టైం షెడ్యూల్ చేసుకోండి. టైం షెడ్యూల్ చేసుకొని ఏంటంటే ఏసీ అనేది పలానా టైంకి ఆన్ అవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మీరు వెళ్ళేసరికి ఏసీ మొత్తం కార్ అంతా కూల్ గా ఉంటుందండి. ఓకే, 10 minutes లో వెళ్తున్నారు అనుకో, 10 minutes మీరు షెడ్యూల్ చేసుకొని 10 minutes లో ఏంటంటే ఏసీ ఆన్ అయిపోతుంది. సో ఇది ఎంతగానో మీకు ఉపయోగపడుతుంది. ఓకే, ఇది ఇలాంటివి ఎన్ని షెడ్యూల్స్ ఇవ్వచ్చండి, మొత్తం 5 వరకు మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు. క్యాన్సిల్ ఆప్షన్ అండి. ఈ ఆప్షన్ వల్ల ఏంటంటే కార్ని ముఖ్యంగా ఏంటంటే మనం లాక్ చేసామా లేదా అనేది దీన్ని బట్టి మనం చెక్ చేసుకోవచ్చు. సపోజ్ ఏదో మాల్కి వెళ్ళాము, అక్కడ మనం కార్ అనేది అక్కడ పార్క్ చేసిన తర్వాత మనకు డౌట్ వస్తుంది, కొంత దూరం వెళ్ళిన తర్వాత మనం కార్ లాక్ చేసామా లేదా అనేది. ఇక్కడ మొబైల్లోనే ఈ సుజుకి కనెక్ట్ యాప్ ద్వారా మనం అక్కడ కార్ లాక్ అయిందా లేదా చెక్ చేసుకోవడంతో పాటు కార్ కూడా లాక్ చేసుకోవచ్చు అండి, ఒకవేళ అన్లాక్ అయి ఉంటే. సో కార్ క్యాన్సిల్ అని కొట్టగానే ఈ విధంగా ఒక వార్నింగ్ లాంటిది వస్తుందండి. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు కంటిన్యూ, క్యాన్సిల్ లాక్ విల్ అన్లాక్ యువర్ కార్ అండ్ ఎనీవన్ ఇన్ ద విసినిటీ విల్ బీ ఏబుల్ టు యాక్సెస్ ఇట్ అని ఒక వార్నింగ్ కూడా ఇస్తుందండి, ఒకవేళ కానీ లాక్ క్యాన్సిల్ చేస్తే. ఓకే, అంటే అన్లాక్ చేస్తే, కార్ అన్లాక్ చేస్తే. అయితే ఈ వార్నింగ్ అలర్ట్ వల్ల మీరు వెంటనే అలర్ట్ అవుతారు, మీకు కావాల్సిన ఆప్షన్ మీరు ఎంచుకుంటారు. హజార్డ్ లైట్స్. హజార్డ్ లైట్స్ అనేది ఏంటంటే 13 to 15 seconds అనేది హజార్డ్ లైట్స్ వెలుగుతాయండి, దాని తర్వాత ఆగిపోతుంది.
ఈ ఆప్షన్ అనేది దేనికండి, ముఖ్యంగా ఏంటంటే మనం ఎమర్జెన్సీ టైంలోని మనకి ఏదైనా సరే ఇండికేషన్ ఇవ్వడానికి చాలా ఉపయోగపడుతుందండి. అంతేకాకుండా మనం ఎక్కడో పార్క్ చేసాము, ఆ పార్క్ చేసింది ఎక్కడుందో మనం తెలుసుకోవడానికి రిమోట్ ద్వారా మనం హజార్డ్ లైట్స్ ఆన్ ఆఫ్ చేస్తే మనం అది ఎక్కడుందో, కార్ ఎక్కడుందో మనం కనుక్కోవచ్చండి. అంతేకాకుండా మనకి ముఖ్యంగా ఈ హజార్డ్ లైట్స్ ఆన్ చేయడం వల్ల మెయిన్ ఏంటంటే వెళ్ళే ట్రాఫిక్ అంటే వెళ్ళే జనాలకి ఏంటంటే ఇక్కడ ఏదో ఇప్పుడు సపోజ్ ఏదో బ్రేక్ డౌన్ వచ్చి కార్ ఆగిపోయింది, మనం ఈ హజార్డ్స్ లైట్స్ ఆన్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఒక ఇండికేషన్ గా ఉంటుంది, ఇక్కడ ఏదో జరిగింది, సో మనం జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఈ విధంగా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి హజార్డ్స్ లైట్స్ వల్ల. ఇది హెడ్ లైట్స్ ఆఫ్ అండి. ఒక్కోసారి కార్ హెడ్ లైట్స్ మర్చిపోయాం అనుకోండి, మనం ఏంటంటే ఇది రిమోటెడ్ కంటే మొబైల్ ద్వారా హెడ్ లైట్స్ ఆఫ్ చేసేయచ్చండి మనం. ఓకే, ఇక్కడ అలర్ట్ కూడా ఇస్తుంది, హెడ్ లైట్స్ ఆన్ ఫంక్షన్ కాంట్ బి పెర్ఫార్మ్డ్, ఇట్ క్యాన్ ఓన్లీ బి టర్న్ ఆఫ్ రిమోటెడ్లీ. అంటే ఏంటంటే హెడ్ లైట్స్ ఆన్ చేయలేం కానీ, బట్ ఏంటంటే హెడ్ లైట్స్ అనేది ఒకవేళ ఆన్లో ఉంటే ఆఫ్ చేయొచ్చండి. అది దీని తాలూకా ఈ ఆప్షన్ తాలూకా ఉపయోగం అండి. అలారం ఆన్ అండి, ఇది ఆన్ ఫీచర్ గా ఉంటే ఎవరైనా సరే కార్ని టచ్ చేసినా, ఏదైనా కార్కి ఏదైనా డ్యామేజ్ చేద్దామని చూసినా వెంటనే మనకు అలారం వస్తుందండి. ఓకే అండి, సో ఈ ఫీచర్ అనేది మనం రిమోట్ గానే మనం యాక్సెస్ చేసుకోవచ్చు, ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు మొబైల్ ద్వారా. లెడ్ బ్యాటరీ అండి. ఈ బ్యాటరీ ఏం చేస్తుందంటే ఇది ఇంజిన్ స్టార్ట్ అవ్వడానికి, లైట్స్ ఆన్ ఆఫ్ చేయడానికి, ఇన్ఫోటైన్మెంట్ కి, వెహికల్ సెన్సార్స్ కి, ఇదన్నిటికీ కూడా ఈ బ్యాటరీ ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఆ బ్యాటరీ కండిషన్ ఎలాగుంది అనేది మనకి చూపిస్తుంది అనమాట. ఏ విధంగా, ఎందుకంటే ఈ బ్యాటరీ ద్వారా ప్రతిదీ కూడా స్టార్ట్ అవుతుంది. ఒక ఇంజిన్ స్టార్ట్ అవ్వాలన్నా, లైట్స్ ఆన్ ఆఫ్ అవ్వాలన్నా, ఇన్ఫోటైన్మెంట్ అవ్వాలన్నా, వెహికల్ సెన్సర్స్ బాగా పనిచేయాలన్నా ఏంటంటే బ్యాటరీ అనేది కరెక్ట్ గా ఉంటేనే కదా మనకి కార్ కూడా పనిచేసేది. సో బ్యాటరీ హెల్త్ కండిషన్ ఎలా ఉన్నది అనేది ఆప్షన్ ద్వారా మనకు ఈ విధంగా ఒక రిపోర్ట్ ద్వారా కూడా మనం చెక్ చేసుకోవచ్చు అండి. ఓకే, వ్యాలెట్ అలర్ట్ అండి. వ్యాలెట్ ఇప్పుడు కొన్ని ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు మనకి వ్యాలెట్ పార్కింగ్ ఉంటుందండి. అప్పుడు మనం ఏసీ ఐడియల్ సపోజ్ పార్క్ చేసిన తర్వాత, సపోజ్ 10 మినిట్స్ వరకు పార్క్ చేసిన తర్వాత కూడా 10 మినిట్స్ తర్వాత ఏసీ ఆన్లో ఉందనుకోండి, వెంటనే మనకి అలర్ట్ వస్తుందండి ఏసీ ఆన్లో ఉంది అని. ఓకే, నెక్స్ట్ డ్రైవింగ్ బౌండరీ అండి. ఎన్ని కిలోమీటర్ల రేడియస్ వరకు ఒక రేడియస్ పెట్టేసి ఇచ్చేస్తారు పార్కింగ్కి. సో ఆ రేడియస్ దాటిందంటే మళ్ళీ వెంటనే మీకు అలర్ట్ వస్తుందండి. ఓకే, స్పీడ్ లిమిట్ అండి. ఎంత స్పీడ్ లిమిట్లో వెహికల్ పార్క్ చేయాలి అనేది కూడా మనం ఇక్కడ స్పీడ్ లిమిట్లో చూడొచ్చండి. నెక్స్ట్ మానిటరింగ్ టైం అండి. ఇప్పుడు సపోజ్ ఆ ప్లేస్లో మీరు 1 అవర్ ఉన్నారు, ఆ 1 అవర్ కూడా అది వెహికల్ని ట్రాక్ చేస్తుందండి. అక్కడున్న ప్లేస్ దగ్గర నుంచి మూవ్ అయిపోయిన వెంటనే, అక్కడి నుంచి ప్లేస్ నుంచి ఏవైనా మీ కార్ని కదిపారు అనుకోండి, వెంటనే మీకు అలర్ట్ వస్తుందండి. ఇది మానిటరింగ్ టైం అండి. సో ఈ 4 ఆప్షన్స్ మీరు ఇక్కడ వ్యాలెట్ అలర్ట్లో సెట్ చేసుకోవచ్చండి. లొకేషన్ అండ్ ట్రాకింగ్లో 3 ఆప్షన్స్ ఉన్నాయండి. ఫస్ట్ది ఏంటంటే ఎనేబుల్ ట్రాకింగ్ అండి. ఎనేబుల్ ట్రాకింగ్ అంటే మీరు ఎవరికైనా, ఇప్పుడు సపోజ్ మనం ఎవరికైనా ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే మన ఎంప్లాయీస్ కానీ కార్ ఇచ్చేటప్పుడు మనం ఏంటంటే వాళ్ళు ఎక్కడున్నారని ట్రాక్ చేయొచ్చండి. ఓకే, రెండోది ఏంటంటే నావిగేట్ టు కార్ ఫీచర్ ఏంటంటే ఇది ఆన్ చేసుకుంటే మీరున్న లైవ్ లొకేషన్ ఏంటి అనేది మనకి చూపించడంతో పాటు మీరు వెళ్తున్న ప్లేస్కి బెస్ట్ రూట్ అనేది కూడా చూపిస్తుందండి. ఓకే, సో ఈ విధంగా ఇది నావిగేట్ టు కార్ అనేది మనకి ఎంతగానో ఉపయోగపడుతుందండి. అలాగే మూడోది ఏంటంటే లొకేషన్ అండ్ ట్రాకింగ్లో జియో ఫెన్స్ అండి. ఇప్పుడు ఒక రేంజ్ సెట్ చేశారు. ఈ రేంజ్ అనేది 2 విధాలుగా సెట్ చేసుకోవచ్చు అండి. ఒకటి ఏంటంటే సర్క్యులర్ రేంజ్ పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే పాలిగాన్ రేంజ్ పెట్టుకోవచ్చు. ఓకే, సో అది మ్యాప్ మీద పెట్టి మీరు సర్క్యులర్ రేంజ్ కిందనే సెట్ చేయొచ్చు, లేకపోతే ఒక డాట్స్ కింద పెట్టి పాలిగాన్ రేంజ్ కింద కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ సెట్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఆ రేంజ్ దాటి కారు వెళ్ళిన, సపోజ్ ఆ రేంజ్ దాటి వెహికల్ వెళ్ళింది అనుకోండి, మీకు వెంటనే అలర్ట్ వస్తుంది. లేకపోతే ఆ రేంజ్ దాటి వెళ్ళి మళ్ళీ లోపలికి రాగానే కూడా అలర్ట్ వస్తుంది. అది లొకేషన్ అండ్ ట్రాకింగ్. ట్రిప్స్లో ట్రిప్ హిస్టరీ ఒకటి ఉంటుందండి. అక్కడ ఏంటంటే మనం ఏ ట్రిప్కి వెళ్ళాము, ఆ ట్రిప్కి ఏం పేరు కావాలి అనేది మనం పెట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ట్రిప్కి వెళ్ళే ముందు కూడా మనం అలర్ట్ ఫిక్స్ చేసుకోవచ్చు అండి. అంటే ఎన్ని గంటలకు ట్రిప్ స్టార్ట్ అవుతుంది, ఎన్ని గంటలకు ట్రిప్ ఎండ్ అవుతుంది, ఇదంతా కూడా. నెక్స్ట్ ఏంటంటే మనకి ట్రిప్ తాలూకా ఓవర్ వ్యూ అనేది మనం తీసుకోవచ్చు అండి. అంటే ఆ ట్రిప్కి ఏ విధంగా మన డ్రైవింగ్ ఉంది, ఇవన్నీ కూడా మనం ఒక ఓవర్ వ్యూ అనేది తీసుకోవచ్చు. ఇది ఇమేజ్ రూపంగా చూపిస్తున్నాను చూడండి. డ్రైవింగ్ అనాలిసిస్ అండి. డ్రైవింగ్ అనాలిసిస్లో మనం చూడవలసింది ఏంటంటే, చూడండి స్టాటిస్టిక్స్ ఇస్తుంది దీంట్లో. ఏంటంటే ఏ విధంగా మన డ్రైవింగ్ ఉంది అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇవ్వడంతో పాటు మనం ఎక్కడెక్కడ ఏ విధంగా డ్రైవ్ చేసామనేది కూడా
ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇందులో చూపిస్తుందండి. ఇప్పుడు దానికి తగ్గ స్కోర్ కూడా మనకి ఇస్తుంది. ఎంత స్కోర్ మనం స్కోర్ అనాలిసిస్ కూడా ఇందులో ఉంది. అలాగే ఏంటంటే గైడెన్స్ కూడా ఇస్తుందండి ఇందులో. ఏ విధంగా డ్రైవ్ చేసాము, ఎక్కడెక్కడ చిన్న చిన్న అంటే ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా డ్రైవింగ్ అనాలిసిస్లో మనకి చూపిస్తుందండి. ఇప్పుడు సపోజ్ హార్స్ బ్రేకింగ్ ఎలా ఉంది, నెక్స్ట్ ఏంటంటే ఫ్రీక్వెంట్ యాక్సిలరేషన్ అండ్ బ్రేకింగ్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఒక స్కేల్ పెట్టుకొని దాని మీద ఓవర్వ్యూ ఇస్తూ మనకు ఒక రేటింగ్, ఒక మార్కులా కూడా ఇస్తుందండి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మన డ్రైవింగ్ స్కిల్స్ పెంచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఓకేనా. ట్రిప్స్ లో ఏంటంటే లీడర్ బోర్డ్ అని ఒకటి ఉందండి. ఇందులో ఏంటంటే మన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది వెహికల్ అంటే 89.45% పెర్ఫార్మెన్స్ అండి. ఆంధ్రప్రదేశ్లో ర్యాంక్ ఎంత అండి అనేది ఇక్కడ మనకు చూపిస్తుందండి, 3764. అలాగే ఇది ర్యాంక్ ఏ విధంగా తీసుకుందండి, ఆల్ సుజుకి కనెక్ట్ వెహికల్స్. అలా కాకుండా మీరు కారు తాలూకా బ్రాండ్ బట్టి కూడా మీ తాలూకా పెర్ఫార్మెన్స్, మీ తాలూకా ర్యాంక్ అనేది తెలుసుకోవచ్చండి. అలాగే సెలెక్ట్ కేటగిరీ డ్రైవింగ్ ఎలా ఉంది, ఇది ఏంటంటే డ్రైవింగ్ రిలేటెడ్గా మీ తాలూకా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇలా ఏంటంటే కొన్ని ఆప్షన్స్ ఇక్కడ రెడీగా ఉన్నాయి. అవి కూడా మీరు సెలెక్ట్ చేసుకుంటే మీ తాలూకు పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉన్నది అనేది మీకు స్టేట్లో ర్యాంక్ ఏ విధంగా ఉంది, ఎలాగ మీరు ఇతర వాళ్ళతో అంటే ఒక ర్యాంక్ మీ పెర్ఫార్మెన్స్ అనేది ఒక లీడర్ బోర్డ్గా చూపిస్తుందండి. నెక్స్ట్ వన్ ఏంటంటే సర్వీసెస్ అండి. పార్కింగ్ బుకింగ్ ఏంటంటే మనం ఎక్కడైనా సరే కొన్ని ప్లేసెస్లో పార్కింగ్ చేయడానికి ఇక్కడే మనం కారు ఈ సుజుకి కనెక్ట్ ద్వారా మనం పార్కింగ్ బుకింగ్ అని చేసుకోవచ్చు అండి. అలాగే జెన్యూన్ యాక్సెసరీస్, మనం ఏదైనా సరే జెన్యూన్ యాక్సెసరీస్ అనేది మనం ఈ ఈ సర్వీసెస్ ద్వారా మనం కొనుక్కోవచ్చు అండి. ఓకే. నెక్స్ట్ వన్ ట్రూ వాల్యూ అండి. ట్రూ వాల్యూ అంటే ఒక ఫామ్ లాగా వస్తుంది. సో ఆ ఫామ్ అనేది మీరు ఎంటర్ చేయగానే ఏంటంటే మీరు ఏదైనా ఏదైనా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా ఏంటంటే, లేకపోతే కారు అమ్మేయాలనుకున్నా, సో ఏంటంటే దీని వాల్యూ ఆఫ్ ది కార్ అనేది ఒక ఇండికేట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి మీకు కాల్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో ఏమండి మీ వాల్యూ అని, అలాగే మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తుంటాయి, మీ కార్ తాలూకు వాల్యూ ఇది, మీరు ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే ఇది, ఈ అమ్మాలనుకుంటే ఇది, ఇలాగ ఏంటంటే కొన్ని ఫీచర్స్ ట్రూ వాల్యూ ద్వారా మీరు పొందొచ్చు అనమాట. ఓకే. నెక్స్ట్ సర్వీసెస్లోనే మనకి ఏంటంటే సర్వీస్ బుకింగ్ అని ఒక ఆప్షన్ ఉందండి. సర్వీస్ బుకింగ్ అనేది ఏంటంటే మనం డైరెక్ట్గా సుజుకి కనెక్ట్ యాప్లోకి వెళ్ళి మనం డీలర్ని డైరెక్ట్గా ఫోన్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చండి. ట్యాప్ ద ఫోన్ ఐకాన్ అండ్ డైరెక్ట్లీ కనెక్ట్ టు ది సుజుకి కనెక్ట్ డీలర్. ఓకే, మీకు ఆ కారుకి సంబంధించిన డీలర్ని వెంటనే కాంటాక్ట్ అవ్వచ్చండి. అంతేకాకుండా యాప్ ఓపెన్ చేసి ఏంటంటే యూ కెన్ చూస్ అంటే మనం సెర్చ్ చేయొచ్చు ఎక్కడున్నారు డీలరు, మనం ఏమైనా దానికి సంబంధించిన డీలర్ సెర్చ్ చేసుకోవచ్చు. అలాగే రోడ్ సైడ్ అసిస్టెన్స్ మనం అడగచ్చు. ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే సర్వీస్ బుకింగ్లో ఉన్నాయండి. ఇది అంతగా మనకు ఉపయోగపడుతుంది. ఓకే. నోటిఫికేషన్స్ అండి. ఇక్కడ నోటిఫికేషన్స్ ఎంటర్ చేయగానే మనకు నోటిఫికేషన్ ఫీడ్ ఈ విధంగా కనిపిస్తుందండి. ఇందులో సేఫ్టీ అంటే ఎమర్జెన్సీ, లేకపోతే టో అవే, సీట్ బెల్ట్, ఇలా కొన్ని ఆప్షన్స్కి మనం నోటిఫికేషన్ సెట్ చేసుకోవచ్చు అండి. అలాగే మానిటర్ దాంట్లో మన ట్రిప్ ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు, అంటే మీరు ఏదో ట్రిప్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఆ ట్రిప్ ఈ టైంకి స్టార్ట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఒక టైం అండ్ డేట్ సెట్ చేసుకుంటారు కదా, అది కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీ ట్రిప్ ఈ టైంకి స్టార్ట్ అవుతుంది. అలాగే ట్రిప్ ఎండ్ కూడా నోటిఫికేషన్ పెట్టుకోవచ్చు అండి. ఇలాగే లో ఫియర్ అండి. లో ఫియర్ అనేది అంటే ఏంటంటే ఫ్యూయల్ అనేది వెంటనే తక్కువ అవ్వగానే కూడా మనకి నోటిఫికేషన్ వచ్చేటట్టుగా అలర్ట్ పెట్టుకోవచ్చు అండి. మిగతా సర్వీసెస్ ఇంకేమున్నాయంటే జియో ఫెన్స్ కావచ్చు, ఇంట్రూషన్ కావచ్చు. ఇంట్రూషన్ వల్ల ఉపయోగం ఏంటంటే ఎవరైనా సపోజ్ మన కారు అనేది యాక్సెస్ చేస్తున్నారు అనుకోండి సాఫ్ట్వేర్ రూపంగా, వెంటనే మనకు సంబంధించిన వాళ్ళకి అలర్ట్తో పాటు మనకు సంబంధించిన వాళ్ళకి కూడా అలర్ట్ వస్తుందండి. సో ఒకవేళ కానీ మనం ఏమైనా ఓవర్లుక్ మీద చూసుకోకపోయినా మన వాళ్ళకి వెంటనే అలర్ట్ వస్తుంది కదండి. సో వాళ్ళు కూడా వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు, మనం వెంటనే అలర్ట్ అవుతాం, కారుని కాపాడుకోగలుగుతామండి. అది సేఫ్ టైం కావచ్చు, ఇలాగే ఏంటంటే లో బ్యాటరీ కావచ్చు, క్లైమేట్ కంట్రోల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే మన నోటిఫికేషన్స్గా పెట్టుకోవచ్చు అండి. ఓకే. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయండి నోటిఫికేషన్స్ వల్ల, అలర్ట్స్ వల్ల. ఫస్ట్ సెట్టింగ్స్ అండ్ సపోర్ట్లో ఏంటంటే ఫస్ట్ది అకౌంట్ సెట్టింగ్స్ అండి. మీ అకౌంట్ సెట్టింగ్స్, పాస్వర్డ్స్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. అలాగే అలర్ట్ సెట్టింగ్స్లో దేనికి అలర్ట్ రావాలనేది మీరు ఇక్కడ అలర్ట్ సెట్టింగ్స్లో సెట్ చేసుకోవచ్చు. అలాగే ఇన్ఫోటైన్మెంట్ సెట్టింగ్స్ అండి. ఇందులో ఏంటంటే స్మార్ట్ ప్లే ప్రో ఒకటి ఉంది, స్మార్ట్ ప్లే ప్రో సింక్ అని ఒకటి ఉంది. యాక్చువల్లీ ఏంటంటే కార్లో ఉన్న టచ్ స్క్రీన్ ఫీచర్స్ కోసం ఇది ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ టచ్ ప్లే ప్రో అండ్ టచ్ ప్లే ప్రో సింక్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్
ముఖ్యంగా ఏంటంటే కార్లో ఫీచర్స్ ఉంటాయి కదండి. అంటే ఇప్పుడు వీడియోస్ చూడడానికి కానీ, ఆడియోస్ వినడానికి కానీ, వాయిస్ అసిస్టెంట్ వీటన్నిటికి కూడా ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేస్తారనమాట. టచ్ స్క్రీన్ ద్వారా యూజ్ చేయడానికి. నెక్స్ట్ కనెక్ట్ యువర్ స్మార్ట్ వాచ్. ఇక్కడ కూడా ఒక కనెక్ట్ యువర్ స్మార్ట్ వాచ్ ఈ ఫీచర్స్ మనం స్మార్ట్ వాచ్కి కనెక్ట్ చేసుకునేటట్టుగా ఇక్కడ స్మార్ట్ వాచ్ సెట్టింగ్స్ కూడా మనం ఇక్కడి నుంచి చేసుకోవచ్చు అండి. అలాగే చూసండి ఎఫ్ఏక్యూస్లో ఏంటంటే మనకి ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకున్న ఎఫ్ఏక్యూస్లో మన క్వశ్చన్స్ తగ్గ ఆన్సర్స్ ఉన్నాయేమో మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే ట్యుటోరియల్ అండ్ గైడెన్స్ సుజుకి కనెక్ట్ సంబంధించిన ట్యుటోరియల్ గైడ్స్ అందులో అవైలబిలిటీగా ఉంటాయండి కస్టమర్ కోసం. ఓకే అండి. కస్టమర్ కేర్ కూడా ఈ సుజుకి కనెక్ట్ ద్వారా మనం కాల్ చేసుకోవచ్చు అండి. ఈ సుజుకి కనెక్ట్ అనేది మొబైల్లో వాడుకోవచ్చు, స్మార్ట్ వాచ్లో వాడుకోవచ్చు, అలాగే అమెజాన్ అలెక్సా వాయిస్ కంట్రోల్ ద్వారా మనం ఈ ఫీచర్స్ ఆపరేట్ చేసుకోవచ్చు అండి. అయితే ఏంటంటే ఈ మొబైల్లో ఏంటంటే ఫుల్ ఫీచర్స్ మనం అవైలబిలిటీలో ఉంటాయండి. అయితే స్మార్ట్ వాచ్లో మాత్రం కొన్ని క్విక్గా అంటే కొన్ని ఫీచర్స్ మాత్రమే అవైలబిలిటీలో ఉంటాయి. అవి ఏంటంటే ఇంపార్టెంట్ ఫీచర్స్ అనమాట. అయితే అమెజాన్ అలెక్సాలో మాత్రం ఏంటంటే వాయిస్ కంట్రోల్ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ అనేది ద్వారా మనం ఈ సుజుకి కనెక్ట్ ఫీచర్స్ అనేది మనం వాడుకోవచ్చు అండి. ఓకే. సో ఇక్కడ అంటే మీరు ఇక్కడ ఈ ఇమేజ్ చూస్తే మీకు కొంత క్లారిటీ వస్తుంది. మనం తీసుకున్న కారు మోడల్ బట్టి సుజుకి ఫీచర్స్ కూడా వేరీ అవుతాయండి. ఇప్పుడు మీరు ఈ చార్ట్ చూస్తే గ్రీన్ ఉన్నవన్నీ కూడా ఆ ఫీచర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి కార్లో. అయితే ఏంటంటే ఏదైతే ఆరెంజ్ ఉంది చూసారా, ఈ ఆరెంజ్ అంటే ఇదే కారు మోడల్లో ఇంక వేరే కార్లో ఏదో ఇలా ఈ ఫీచర్ అనేది అవైలబిలిటీలో ఉందండి. అంటే ప్రస్తుతానికి ఈ అది ఏ మోడల్ అనేది మనం తెలుసుకొని కొనుక్కోవాల్సి ఉంటుంది. అలాగే ఇంటూ మార్క్ ఉందంటే ఆ ఫీచర్ అనేది ఆ కార్లో లేననేది అర్థం అండి. ఓకేనా. అంటే మోడల్ చేంజ్ చేసే కొద్దీ ఫీచర్స్ అనేది మోడల్ అంటే బేసిక్ మోడల్ నుంచి ప్రీమియం ప్లస్ మోడల్స్కి వెళ్ళే దీన్ని బట్టి ఫీచర్స్ కూడా యాడ్ అవుతూ ఉంటాయండి. సో సుజుకి కనెక్ట్ గురించి నాకు తెలిసిందంతా మీకు చెప్పాను. ఓకే. ప్లీజ్ సబ్స్క్రైబ్ విఆర్వి ట్రూ ఏఐ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.